మా పంపుతాం ఇత్తనం ఉంచుకోగా నేను అందులోకి ఇట్లా కాస్తాయి. మా చెట్టు చూడు, చిక్కుడు చెట్టు ఎన్ని కాయలు కాసినాయి. ఇప్పుడు మేము ఇద్దరం తెంపుతాం, ఎన్ని అయినాయో చూద్దాం. తెంపుదాం పట్టే జ్యోతి. ఫుల్ ఉన్నాయి ఇక చూడు, ఇట్లా చూడు ఒక్క గొలకు ఇన్ని గనం ఉన్నాయి చూడండి. అస్సలు మేము ఏం మందులు కొట్టలేదు, ఏం చేయలేదు, ప్యూర్ ఆర్గానిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి మీ చెన్నూరులో తెచ్చినాయి కదా నేను విత్తనం. ఇది మామూలు ఇంటికా నుంచి తీసుకొచ్చినాం విత్తనాలు. ఒక 2 గింజలు వేసినాం. చూడండి చెట్టు ఎంత పెద్దగా అయిందో. మస్తు కాయలు వెళ్తాయి. ఇప్పుడు చిన్న వేళ కిలో రాకి వెళ్తాయి. తెంపు. ఒకటి ఉంటేనే 2 ఉంటే తెంపుతారు. మీరేమో ఇన్ని గనము. అన్నయ్య సీడ్స్ కావాలని, అంటే గింజలు ఉండాలని సట్టలు అంటే. చూడు కూర వండుకున్నది కూడా ఉన్నాయి. ఇట్లా ఉంటాయి పక్కన వెళ్తాయి. బాగా అందుకే పిన్ని వాళ్ళ ఇంటికి నుంచి తెమ్మంటది అమ్మ. కాసినప్పుడల్లా ఇట్లా కాస్తాయి అని. ఇంకేమున్నాయి ఇంకా లోపల గింజలు కూడా ఇద్దాను ఎండిపోయి. ఇవి ఎక్కువ, ఇవి ఫస్ట్ వేసినాయి. ఇంక ఇవి చిన్న చిన్న ఉన్నాయి. ఇవి మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడే అసలు ఎన్ని ఉన్నాయి. మంచిగా కాసినాయి కాయ. మీ అన్నయ్య నిన్నే తెంపు అన్నాడు కానీ ఎందుకులే అని నేను తెంపలే. ఇంకా 2 రోజులు అయితే కొంచెం మంచిగా అవుతాయి కదా అని. అన్నయ్య గింజలు ఇచ్చింది నాకు తక్కువ. గింజలు నచ్చదు అన్నయ్య, గింజలు ఉండాలి కంపల్సరీగా. మళ్ళీ ఇంకా లేకపోతే అవేంటి అనపకాయ ఉంటుంది కదా, ఆ గింజలన్నీ ఏమంటాడు. ఇప్పుడు వీటికి అవసరం లేదు, ఆల్రెడీ సంవత్సరం మీకు ఎవ్వరు పంపించాల్సిన అవసరం లేదు. మా అక్క వాళ్ళే మాకు అందరు చిక్కుడుకాయలు పంపిస్తారు. చూడండి, ఒక్క 2 గింజలు వేస్తే విత్తనాలు ఎన్ని కాయలు వస్తున్నాయో. మీకు కూడా ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఇట్లా వేసుకోండి. ఇటు ఉన్నాయా ఇవి తెంపు. కొన్ని ఉల్లారిపోయినాయి ఇంకా మధ్యలో మధ్యలో. అంటే మీరు చాలా ఇదంతా తెంపుదాం అనుకున్నాను. అయ్యో కొన్ని ఎందుకులే, ఒక ½ కేజీ వరకు అయితే. ½ కేజీ ఇప్పుడు కేజీ అయితే చిన్నవి. ఇప్పుడు ఇవే అయినాయి కదా ½ కేజీ. ఇంకా జస్ట్ మనం 2 గెలలే తెంపినాం. మళ్ళీ ఒకసారికి వెళ్తాయి. భూమిలో పెడితే మంచిగా గ్రోత్ అవుతుంది చెట్టు. అది ఇక కుండీలల్లా ఇంత పెద్దగా రాదు. సొరకాయ చెట్టు కుండీలో పెట్టినాం. సొరకాయ పిందెలు వేసినాయి కానీ ఎందుకో పండు వండిపోతున్నాయి. చూపిస్తా అది కూడా. ఇక సొరకాయ చెట్టు ఇది కుండీలో పెట్టినాం. పిందెలు చూడు, 1 2 3 వేసినాయి కానీ ఇట్లా పండు వండిపోతున్నాయి. పిందెలు వేస్తున్నాయి, పండు వండిపోతున్నాయి ఉన్నాయి కానీ ఏం లాభం, అన్నీ పండు వండిపోతున్నాయి. మహారాష్ట్ర గింజలు మస్తు కాస్తాయి. అందుకే మా అమ్మ ప్రతి సంవత్సరం తెప్పించుకుంటాం పిల్లవాళ్ళ. అన్నయ్యకు మస్తు ఇష్టం. మళ్ళీ ఇట్లా చెట్టు మీద కాయ అంటే ఇక ఏడివైనా చెట్టు పెట్టకుండా ఇవ్వాలి మందు అంటే రేపు పండుతాయి ఇక ఇవాళ అంటే అందగాని రేపు పొద్దున అంటే మళ్ళీ అన్నయ్యకి ఇట్లా అది 1 కానీ 2 కానీ చెట్టు మీద ఇది తెంపి అండు అంటే బాగా ఇష్టం. కాస్తాయి అంత అయితే ఇప్పుడే ఫస్ట్ కదా, ఇది ఫస్ట్ కాతేనా. బిచ్చు
పూత మంచిగానే ఉన్నది కానీ మావి కూడా గిట్లే ఉన్నాయి కనుక మాది ఎప్పుడెప్పుడు తెంపాలా అని చూస్తాడు కానీ కిందకి లేకానే అయిపోయినాయా గుడ్ల గుడ్లే తెంపు సట్టలద్దు మళ్ళీ సరికి అయితే సట్టలు ఇవన్నీ కాసేవరకు గిట్టు చూసినావా చూసిన ఈ పక్క గొల్లు సాటుకుంటాయి ఇట్లా ఉంటాయి ఆకుల సాటుకుంటూ కూడా కనబడే మనకు మళ్ళీ 5 రోజులకి మళ్ళీ వెళ్తాయి మళ్ళీ ఒక 1/2 కేజీ వెళ్తాయి తక్కువ వెళ్ళాయి కేజీ అయితే ఇవి ఎన్ని శుక్రియాలు